మనిషి చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడవలసిన దేవాలయం సంగమేశ్వరం. మీరు ఎక్కడైనా శివాలయం వెళ్ళినప్పుడు రాయితో శివలింగం కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రమే వేప ముద్దుతో శివలింగం ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు పెట్టిన వేప శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా శ్రీకృష్ణుని మాట కొరకు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. 7 నదులు సంగమించే సంగమేశ్వరంలో శివుని పూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పినాడు. శివలింగం తీసుకురమ్మని భీమునికి కాశీకి పంపాడంట. ఎంతసేపటికి భీముడు రాకపోవడంతో సమయం దాటిపోతుందని అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్ఠించి పూజలు చేశారట. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడు కోపంతో తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడు. భీముని కోపంలో అర్థం ఉందని ధర్మరాజు మొదట నువ్వే పూజ చేయమని భీముడు చెప్పాడంట. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం చాలా వింత. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఎక్కువ కాలం నీటిలో మునిగిపోతుంది. డ్యాం నిర్మాణం తర్వాత 23 సంవత్సరాలు నీటిలోనే ఉంది. సంగమేశ్వరాలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 శ్రీశైలం డ్యాంలో నీరు తగ్గిపోవడంతో పూర్తిగా బయటపడింది. వీడియో అయితే ఒక లైక్ చేయండి.